హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పవీన్ నాగమణి వ్లాగ్స్. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. వదిన అయితే ఈరోజు చేపల కూర చేస్తుందన్నమాట. నేనైతే వీడియో తీశాను. అందుకే చేపలు మంచిగా క్లీన్ చేసుకొని ఉప్పుతోనే క్లీన్ చేసుకోవాలి. బాగా రుద్దేసిన తర్వాత ఉప్పు వాటర్తో కడిగేసి పక్కన పెట్టుకొని దానికి అల్లం, పసుపు, మసాలా, కారం, ఉప్పు అన్నీ పట్టించాలి. పట్టించి ఒక 20 మినిట్స్ పక్కన పెట్టుకోండి. తర్వాత మెంతులు, జీలకర్ర అవి వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఉల్లిగడ్డ కూడా కాల్చేసి మెంతులు, జీలకర్ర, ఉల్లిగడ్డ 3 కలిసి మిక్సీ పట్టేసేయండి. మిక్సీ పట్టి కర్రీలో వేసేటప్పుడు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డలు కొంచెం 3-4 ఉల్లిగడ్డలు కట్ చేసుకొని దాంట్లో ఆయిల్ పోసిన తర్వాత ఉల్లిగడ్డలు వేసేయండి. కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఉల్లిగడ్డలు అప్పుడు ఆ చేప ముక్కలు అనేవి అందులో వేయండి. ఎక్కువసేపు కలపకుండా ఉండాలి. కలిపితే మొత్తం ఖరాబ్ అయిపోతుంది ముక్క. అందుకు స్లోగా చేతితో వేసుకొని నిమ్మలంగా స్పూన్ పెట్టుకొని కలుపుకోవాలన్నమాట. మనం స్లోగా కలుపుకోవాలి. వాటిని మొత్తం మిక్సీ పట్టేసి ఇవి కొంచెం నూనెలో కొద్దిసేపు మగ్గాలన్నమాట. కొంతమంది ఏమో చింతపండు చారు పోసేసి అందులో ఉప్పు, కారం వేసి అవి కెళ్ళిన తర్వాత చేప ముక్కలు వేస్తారు. అట్లా చేయకూడదు. అట్లా చేస్తే ఎవరి ఇష్టం వాళ్ళది. కాకపోతే అంత టేస్ట్ అనిపించదు. చారు అయితే కర్రీ అనేది అంత టేస్ట్ రాదు. కొంచెం మగ్గిన తర్వాత ఇందులో చింతపండు కొంచెం నానబెట్టుకొని చేపలకు తగినంత చింతపండు నానబెట్టుకొని మనం దాంట్లో పోసుకోవడం. మగ్గిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఉడకనిచ్చిన తర్వాత దించేసుకోండి. చాలా బాగుంటుంది కదా. ఇలా ఒకసారి ట్రై చేయండి. మీరైతే ఎలా ఉందో కామెంట్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి.